ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా యోగాలో పురుషులకు సంబంధించిన కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు ఉపయోగపడేలా చెప్తున్నారు కదా, అవి దేనికి ఉపయోగపడతాయి కూడా చెప్తారా? కొంతమంది పురుషులు భార్యాభర్తల కలయిక సమయంలో త్వరగా వీర్యస్ఖలనం అయిపోతున్నదని ఇబ్బంది పడేవారు ఉంటారు. అలాంటి వారు కొద్దిగా స్ట్రెస్ వల్ల గానీ, అక్కడ ఆ గ్రంథులు కొద్దిగా ఎక్కువ సంకోచించుకోవటం వల్ల గానీ త్వరగా స్ఖలనం అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలాంటి వాటిలో మార్పులు తీసుకొచ్చి వీళ్ళకి కాస్త ఆశించిన విధంగా మంచి ఫలితం కనపడటం కొరకు కొన్ని యోగాసనాలు ఆ భాగాల మీద ప్రోస్టేట్ గ్రంథి దగ్గర ఎక్కువ పనిచేసే ఉంటాయి అన్నమాట. కానీ వాటి కంట్రోలింగ్ పవర్ పెరగటానికి ఉపయోగపడే యోగా ఇప్పుడు చూడండి. ముందుగా వెళ్ళకిలా పడుకుని కాళ్ళు చాపేసిన తర్వాత 2 మోకాళ్ళని మడిచి పాదాలని తొడ భాగం దగ్గర తీసుకొచ్చి ఆనించాలి. ఆ తర్వాత 2 చేతులతో 2 కాలి గుత్తు భాగాలను అట్లా పట్టుకుని సేతుబంధాసనం ఇట్లా లిఫ్ట్ చేస్తాం, బ్రిడ్జ్ పోజ్ లాగా. మళ్ళా దింపేస్తాం, ఎక్సర్సైజ్ లాగా చేస్తారు ఈ సేతుబంధాసన్ని. మళ్ళా నడుము లిఫ్ట్ చేయాలి, మళ్ళా దింపాలి, మళ్ళా లిఫ్ట్ చేయాలి, ఇట్లా దింపాలి. ఇక రెండవది పక్కకి తిరిగి అలా పడుకోవాలి. తల కింద కుడి చేతిని అట్లా పెట్టే సపోర్ట్ తీసుకుంటాం. కుడి కాలు నేలకారి ఉంటుంది, ఎడమ మోకాల్ని కుడి మోకాలు కానిస్తాం, మళ్ళా పైకి అట్లా లేపుతాం. మళ్ళా తీసుకొచ్చి మోకాలు ఆనించాలి, మళ్ళా లేపాలి. ఇట్లా కంటిన్యూస్ గా మూవ్మెంట్ చేస్తాం. ఇలా కాల్ని పైకి కింద కదపటం ద్వారా బ్లాడర్ దగ్గర కంట్రోల్ ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే పడుకుని 3వ వ్యాయామం కూడా చేయొచ్చు. ఈసారి చూడండి, మనం పద్మాసనం వేసుకున్నప్పుడు చూడండి, కుడి పాదాన్ని ఎడమ తొడపైతే ఎట్లా పెడతాం అట్లా పెట్టేసాం. ఎడమ కాల్ని స్ట్రైట్ గా చాపేసాం. ఎడమ కాల్ని పైనుంచి కిందకి అట్లా దింపాలి, మళ్ళీ పైకి లేపాలి. లెఫ్ట్ లెగ్ పైనుంచి కిందకి మూవ్మెంట్ ఇట్లా చేయటం ద్వారా పొత్తి కడుపు భాగాలకి, అకండాలకి, బ్లాడర్కి చాలా బాగా వ్యాయామం అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకవైపుకి చేసాం కాబట్టి మరోవైపుకి చేయటం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈసారి ఎడమ కాలు నేల మీదే ఉంటుంది, పాదం మీద పాదం పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, కుడి కాల్ని మోకాల దగ్గర ఆనిచ్చిన దగ్గర నుంచి మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తాం. ఇలా పడుకుని చేసే మరొక వ్యాయామం కూడా ఇంకో పక్క చూద్దాం. ఎడమ కాల్ని కుడి తోడ మీద పెట్టేసుకుంటాం, కుడి కాలు స్ట్రైట్ గా చాపేస్తాం. ఇప్పుడు చూడండి, కుడి కాలు చాపిన దాన్ని మాత్రం పైకి అట్లా కిందకి, పైకి కిందకి. చేతి సపోర్ట్ తల కింద అట్లాగా ఉంటుంది. సులభంగా ఇట్లా చేయగలుగుతారనమాట. ఇప్పుడు చూపించిన విధంగా వ్యాయామాలు చేస్తే మాత్రం మగవారికి బాగా ఫలితం కనపడుతుంది. వీళ్ళకి మెయిన్ గా దానిమ్మ జ్యూస్ కూడా కొద్దిగా బాగా తాగటం అనేది కూడా టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇంక్రీజ్ తో పాటు ఈ దాంపత్య సంబంధమైన వాటిలో కూడా మగవారికి అంగస్తంభన విషయంలో ఎక్కువసేపు ఇబ్బంది కలగకుండా ఉండటానికి కూడా దానిమ్మ జ్యూస్ బాగా పనికొస్తుంది సైంటిఫిక్ గా ఉంది కాబట్టి అది రోజు కుదిరితే 1-2 సార్లు త్రాగటం. ఈ వ్యాయామాలు కూడా జత కలిపి చేసి కొద్దిగా నట్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకుంటుంటే మంచి ఫలితం కనపడుతుంది. మందులు, సైడ్ ఎఫెక్ట్స్ కలిగించేవి లేకుండా కూడా న్యాచురల్ గా కూడా ఈ లాభాలు పురుషులు పొందడానికి అవకాశం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫీస్లో ఎవరు ఉండకూడదో చెప్పడానికి నువ్వెవరు? పార్ట్నర్ని. కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ని రాజు. ఏ రీజన్ లేకుండా ఏ ఎంప్లాయీని తీసే హక్కు ఎవ్వరికీ లేదు. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇక్కడ ఎవ్వరిని సాధించాలి అనుకోవద్దు శ్వేత. రాజు, నాకు రూప మీద కక్ష ఎందుకుంటుంది? ఇది ఖచ్చితంగా కంపెనీ బాగు కోసం మాత్రమే. రీజన్ ఉంది రాజు. నేనేం చేశాను? నువ్వు చేసిన ఆ కడుపే రీజన్. శ్వేత, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. హరే, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అంత కోప్పడుతున్నావంటే ఆ కడుపు చేసింది నువ్వు కదా? అంటే రూపా. శ్వేత, శ్వేత నిన్ను. రాజు, అనవసరంగా కోపం తెచ్చుకోకు. రూప ప్రెగ్నెంట్ కదా. నార్మల్ ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్లో చేంజెస్ కామన్గా వస్తాయి. ఆ రీజన్తో రూపని ఇంట్లోనే ఉండమని చెప్తున్నాను. కంపెనీ రూల్స్ ప్రకారం మెటర్నిటీ లీవ్ అప్రూవ్ చేస్తే సరిపోతుంది. అదే నా ఉద్దేశం. ఈ శ్వేత
నన్ను రాజుని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. చూడండి శ్వేత గారు, మెటర్నిటీ లీవ్ అనేది నాకు అవసరమైనప్పుడు నేను తీసుకుంటాను, మీరిచ్చినప్పుడు నేను తీసుకోను. అయినా నేను కమిట్ అయిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు ఎలాంటి లీవ్ అవసరం లేదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో రూపా. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను శ్వేత. రూపాని ఈరోజే ఆర్ఆర్ కంపెనీ ఎంప్లాయీగా తీసేస్తున్నాను. సారు, ఏంటి రాజు ఇది? రూపా తెలుగులోనే కదా చెప్పాడు ఎంప్లాయీగా తీసేస్తున్నాను అని. అవును రూపా, ఈ రోజు నుండి నువ్వు ఆర్ఆర్ కంపెనీలో ఎంప్లాయీ కాదు, నా పార్ట్నర్వి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ, స్లిప్ అయిపోయింది. ఇది నాకెంత ఇష్టమైన డ్రెస్ తెలుసా? చూడమ్మా, అక్కడ వాష్రూమ్ ఉంది, వెళ్ళి కడుక్కొచ్చేసి. వాష్ చేసుకున్నావా వైష్ణవి? తమాషాగా ఉంది కదూ, అక్క చెల్లెలం అయ్యుండి ఒకరికొకరం తెలియకుండా గొడవ పడ్డాం. తమాషానా? నీకు తమాషాగా ఉందేమో. నువ్వు చేసిన దాన్ని తలుచుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అది కాదు చెల్లి. హే, ఎవరే నీకు చెల్లి? నేనా? నీలాంటి దరిద్రమైన పర్సనాలిటీ నాకు అక్కయ్యుంటే చిన్నప్పుడే దాన్ని బయటకు విసిరేమని చెప్పేదాన్ని. వైష్ణవి, జరిగింది పొరపాటున జరిగిందని చెప్తున్నాను కదా, ఇంకేంటి? పొరపాటని మీరు సరిపెట్టుకున్నా నేను మర్చిపోను. మా డాడీకి చెల్లుందని తన్ని కలవాలని రోజు ఏడుస్తూ ఉంటే సరే అని చెప్పి ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నా. ఇది మీ ఇల్లని మీరుంటున్నారని తెలిస్తే వాళ్ళని కూడా ఇక్కడికి రానిచ్చేదాన్ని కాదు. అక్కడ బాగానే మాట్లాడావు కదా. అందరూ ఉన్నారని మాట్లాడాను, కానీ మీరు చేసిన అవమానాన్ని మాత్రం మర్చిపోను. ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టను. హే, దించవే చెయ్యి. ఏంటి మంచిగా మాట్లాడుతుంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? అందరి ముందు సారీ చెప్పింది నేను నీకు భయపడనుకుంటున్నావా? మనం బంధువులమని. ఈ బంధుత్వాలు నాకు అవసరం లేదు. మాకు కావాలి. మా అత్తయ్య గారికి వాళ్ళ అన్నయ్య ప్రేమ కావాలి. మీ నాన్నకి వాళ్ళ చెల్లెలి అభిమానం కావాలి. ఎప్పుడో విడిపోయిన బంధం కలకాలం కలిసి ఉండాలి. నాలాంటి అక్కుంటే బయటికి విసిరి పారేమని చెప్పేదాన్ని కాదే. నీలాంటి హెడ్ వెయిట్ ఉన్న చెల్లెలుండుంటే హెడ్ వెయిట్ దించి నలుగు తన్ని మరీ దారిలో పెట్టుండేదాన్ని. ఇదిగో గుండమ్మ చెప్పిందంటే కీర్తనమే. ఇక నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఉంటాయి. పద్ధతులు తెలుసుకో.
కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో. చిన్న పిల్లవి కాబట్టి ఫస్ట్ టైం మాటలతో చెప్తున్నాను, బుద్ధిగా విను. లేదనుకో బడిత పూజే. అర్థమైందా? పద పొట్టి బుడంకాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన హెడ్ షెఫ్ ఆయిల్ గురించి చిన్న కంప్లైంట్ చేశారు. కొంచెం ప్యూరిటీ తక్కువ ఉంది అని. అందుకే అడుగుతున్నాను. అల్లుడు, అయిపోయింది. మావయ్య ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఎంట్రీ ఇచ్చాడేంటి? ఇలా దొరికిపోయావేంట్రా? ఇప్పుడేం చేద్దాం రా? లేరా పైకి, లేరా పైకి. మావయ్య నువ్వు ఆగలుడు. ఎరా, ఎంత ధైర్యం ఉంటే CEO సీట్లో కూకుంటావు? పైగా నా అల్లుండి పక్కనెట్టుకుని నువ్వే ఓనర్ అన్నట్టుగా సీట్లో కూకుంటావా? అరే, ఒక్క నిమిషం నువ్వు ఈ ఆఫీసులో ఉండటానికి ఇల్లేదు. పోరా బయటికి, పోరా. కథలు పెట్టరా నువ్వు? మావయ్య పో బయటికి. ఇగో అమ్మాయి, మీరు పాలు బయటికి వెళ్ళండి. అలాగే సార్. ఏట్రా ఇది? ఇది ఆఫీస్ అనుకున్నావా, మీ ఇల్లు అనుకున్నావా? ఆ సీట్లో ఆడు కదా కూకోవాలి, నువ్వు కూకున్నావేటి? మావయ్య, పొద్దున్న వాడు జాగింగ్కి వెళ్ళినప్పుడు కాళ్ళు బెనికిందంట. నిలబడలేకపోతుంటే నేనే కూర్చోమన్నాను. ఇగో అల్లుడు, అంతగా కూకోవాల్సి వస్తే ఈ కుర్చీలోనో ఆ కుర్చీలోనో కూకోవాలి గానీ డైరెక్ట్గా నీ కుర్చీలో కూకోవటమేటి? ఇది కరెక్ట్గా లేదు. రే సూరిబాబా, త్వరగా రారా ఎదవా. సార్. ఇగో మన స్టాఫ్ అందరినీ హాల్లోకి రమ్మను. హాల్లోనే ఉన్నారు సార్. అయితే మనమే ఆడికెళ్దాం, పదా. వామ్మో, స్టాఫ్ మొత్తాన్ని పిలిచి నేనే పురుషోత్తంలోని ఈ కంపెనీకి CEO అని చెప్పాడు కదా. అదే జరిగితే జరిగిన ఫ్రాడ్ని కనిపెట్టడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా పోతుంది. పదరా. మీ అందరికీ మన కంపెనీ CEO ఎవరో తెలుసు కదా? తెలుసు సార్, ఉత్తమ్ సారే కదా మా CEO. పొరపాటుని ఈడ్ని CEO అనుకుంటారేమోనని. ఆయన CEO అని ఎందుకు అనుకుంటాను సార్? ఆయన CEO PA కదా. కరెక్టే. నువ్వు వచ్చేబెట్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమన్నా? నా కొడుకు పిచ్చోడా? అవునమ్మా, నువ్వు ఏమైపోయావోనని ఆలోచించి పిచ్చివాడైపోయాడు వీడు. కానీ మేమెప్పుడూ వాణ్ణి పిచ్చోళ్ళ చూడలేదమ్మా. కానీ ఈ రోజు నువ్వు అంటున్న మాటలకి నిజంగానే మేం పిచ్చివాళ్ళం అయిపోయాం. జాబిల్లి, కన్న వాళ్ళని అర్థం చేసుకోలేని నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నువ్విప్పుడు నమ్ముతుంది విషం కక్కి పాముల్ని. వాటి కాటికి నువ్వు కూడా బలైపోయే రోజు వస్తుంది. బాబాయ్, వీళ్ళనిక్కడుంచే కొద్దీ నాకు నీతులు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అది నాకు నచ్చదు. మా అమ్మ చనిపోయినట్టు వీళ్ళని కూడా మంటల్లో వేసి చంపాలనుంది. కానీ
వీళ్ళు నా కోసం చేసిన పూజల వల్ల వదిలేస్తున్నాను. ముందు వీళ్ళని బయటికి గెంటేసేయండి. అమ్మ జాబిల్లి, ఇదంతా తమాషా కోసం అన్నాను. ఇదంతా నాటకం, అబద్ధమని ఒకసారనమ్మా. ఎందుకో నా గుండె పట్టేసినట్టు అనిపిస్తోంది. మీతో కామెడీ చేసేంత ఓపిక నాకు లేదు. జాబిల్లి, ఈ డబ్బు, నగలు, ఆస్తులు, అంతస్తులు ఏవి పోయినా మాకు బాధ లేదమ్మా. కానీ 20 ఏళ్లుగా ఎవరి కోసమైతే ఎదురు చూశామో వాళ్లే ఇలా మాట్లాడుతుంటే నా ప్రాణాలు తోడేసినట్టుగా ఉందమ్మా. అమ్మా, నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో అదే శాపమై నా కూతురు రూపంలో తగిలింది. ఈ జాబిల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏనాడు నా కన్న కూతుర్లా అనిపించలేదు. ఇంకొద్దమ్మా, మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం, పదమ్మా. పెద్దమ్మా, మీ ఉప్పు తిన్నాను. మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గెంటేయాలంటే నా మనసు ఒప్పట్లేదు. దయచేసి మీరే బయటికి వెళ్ళండి. జాబిల్లి, వీళ్లతో చేతులు కలిపి పెద్దమ్మ గారిని, అయ్యగారిని బయటికి పంపించాలని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. నీ ఆటని కట్టించి నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేసి మళ్ళీ వీళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి వీళ్ళని బయటికి గెంటేయకపోతే నా పేరు పున్నమియే కాదు. గుర్తుంచుకో. పదండి పెద్దమ్మ గారు, పదండి అయ్య గారు, మనం వెళ్ళిపోదాం, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్విక్కడే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది యువరాజ్. నీ వారసత్వం పోతుంటే నువ్వూరికే ఉండవని, అందరి ముందుకొస్తావని నాకు తెలుసు. బయటికి రా యువరాజ్. బుచి, డాడీ మొహంలో ఎక్కడ దత్తత కార్యక్రమం జరిగిపోతుందన్న భయం లేదు. జగదాత్రి మొహంలో ఎక్కడ డాడీ వాళ్ళు దత్తత కార్యక్రమాన్ని ఆపుతారో అన్న కంగారు లేదు. నాకెందుకో ఈ నిశ్శబ్దం చూస్తూ ఉంటే సునామీ ముందుండే సైలెన్స్ లా ఉంది. కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం యోనో గృధ్రానాగో శృతిర్వణానాగుం సోమ పవిత్రమత్యేదే పునఃస్వాహా బ్రహ్మణ ఇదం నమః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ స్వాహా త్ర్యంబకాయ నమః. అయ్యా, హోమం పూర్తయింది. దీన్ని తీసుకొని ముగ్గురు కలిసి హోమంలో వేయండి. ఇక్కడ హోమం జరిగిపోతుంది, యువరాజ్ రావడం లేదేంటి? విప్రౌ దర్శనాత్ సద్యః క్షీయంతే యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తో అస్తు. ఇన్నేళ్లకి ఈ ఇల్లు నీకు చేసిన అన్యాయానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతున్నాం కేదార్. అయ్యా, హోమం పూర్తయినట్టే. ఇక దత్తత కార్యక్రమాన్ని ముగించేద్దాం. అమ్మా, మీరు ఈ పాలని నీళ్లని తీసుకొని అబ్బాయి చేతుల మీదుగా పోయాలి. బాబు, నువ్వు తండ్రి గారి చేతుల మీదుగా ఈ పాత్రలో వదిలేస్తే
ఇంతటితో దత్తత కార్యక్రమం ముగుస్తుంది. ఇంతటితో దత్తత కార్యక్రమం ముగిసింది. బాబు, ఇక నుంచి ఇతనే నీ తండ్రి. ఇతని ఇంటి పేరు నీకొస్తుంది. అంటే ఇక నీ పేరు వజ్రపాటి కేదార్గా మారుతుంది. నాన్న, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నాగవల్లి, ఎవరి బలవంతం లేకుండా నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా. తాళి కట్టిన దేవాబావ వాళ్ళ ఇంటికి వెళ్తావా, లేదంటే ఆ తాళికి అర్థమే లేదని మీ అన్నయ్య దగ్గరే ఉంటావా? రెండిట్లో ఏదో ఒక మాట చెప్పేస్తే గొడవలు పడకుండా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారమ్మా. తీసేయమ్మా, తీసి వాడి మొహాన కొట్టు. నువ్వు అట్టా గమ్మునుంటే అవదమ్మా, చెప్పాలా ఏదో ఒకటి. ఏ మాట చెప్పినా ఎవ్వరూ నేను ఏమీ అనరు. ఎందుకంటే అది నీ ఇష్టం అమ్మా. ఎవ్వరూ ఏమనరు, చెప్పే. నువ్వు అలా తల ఊపితే ఎవ్వరికీ అర్థం కాదమ్మా. నీ మనసులో మాట ఏంటో చెప్పు. ఒక్క మాట చెప్పేసే నాగవల్లి. నా కూతురిగా, గంగ చెల్లెలిగా నీ మాటే శాసనం అవ్వాలి. అత్తారింటికి వెళ్ళిపోతానన్న, ఇంటికి వెళ్ళిపోతానన్న, వెళ్ళిపోతానన్న. అమ్మా నాగవల్లి, నాగవల్లి, ఏంటి నువ్వు అనేది? మంచో చెడో, తెలుసో తెలియకో, తప్పో ఒప్పో, తాళి కట్టిన వాడి దగ్గరుండడమే నా బతుక్కి అర్థం అనిపిస్తుంది అక్క. అమ్మా నాగవల్లి, పొరపాటు పడుతున్నావు. పంచాయతీలో వీళ్ళందరినీ చూసి భయపడుతున్నావేమో, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఎవరి వంక చూడకమ్మా. వాళ్ళ బెదిరింపులకి నువ్వు లొంగొద్దు. ఎవరు బెదిరిస్తున్నారు గంగా? నీతో మాట్లాడినాం గానీ నీ చెల్లెలు ఎవరితో అయినా గానీ ఇట్టా చెప్పు అట్టా చెప్పు అని ఒక్క మాటైనా అన్నావా? నాగవల్లి, ఇలా చూడమ్మా. నా కళ్ళ వంక చూసి చెప్పు. ఎవరి వైపు చూడకు. నీ మనసులో మాట ధైర్యంగా చెప్పు. కంగారు పడకమ్మా. చెప్పమ్మా, ఈ అన్నయ్యకి చెప్పమ్మా. అమ్మా నాగవల్లి, చెప్పమ్మా. లేదన్నయ్య, నేను తిరుపతి అత్త ఇంటికి వెళ్ళడమే
కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ అనిపిస్తుంది అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జంటగా ఎక్కడికో బయలుదేరుతున్నారు? పూజ చేయడానికి గుడికి వెళ్తున్నాం వదినా. మీరు పదండి. గురుగారు, ఇందాక శారదొచ్చింది కదా, తను ఎందుకొచ్చింది? శారదమ్మ కొడుక్కి ప్రాణగండం ఉందమ్మా. ఆ గండం పోవాలంటే వచ్చే 20వ తారీఖు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హోమం జరిపించాలని చెప్పాను. నాకే అబద్ధం చెప్తున్నావా మీరా? చెప్పు. నమస్కారం బావగారు. నమస్కారం అండి. మీరు అదేంటి బావగారు అలా అంటారు? పెళ్లి కొడుకుని చూసి కూడా ఆ మాత్రం గుర్తుపట్టకపోతే ఎలాగా? పెళ్లి సంబంధం మాట్లాడిపోదామని వచ్చాం అన్నయ్య గారు. మీరు వస్తున్నారని ఫోన్ చేయలేదు. అంటే మీరు వస్తున్నారన్న సంగతి మాకు తెలియదు కదా. అపూర్వ గారు ఫోన్ చేసి మనం సర్ప్రైజ్ ఇద్దాం, మీరు చెప్పకుండా వచ్చేయండి అన్నారు. అన్నయ్య అపూర్వ వదిన ఉన్నారు కదా, మేం వీళ్ళతో మాట్లాడుతుంటాం, మీరు వెళ్ళిరండి. మీరా? ఏంటా మాటలు? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన పెళ్లి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పిల్ల తండ్రిని బయటికి పంపిస్తావా? ఇదే నా మర్యాద? ఈరోజు ముహూర్తం బాగుందని పూజారి గారంటే వాళ్ళని రమ్మని చెప్పాను. ఏంటండి ఆయన ఇంకా రాలేదు? వస్తానని చెప్పారు కదా. ఇందాకెప్పుడో బయలుదేరాను అన్నారు, ఈ పాటికి వచ్చేయాలి కదా. పోయినసారి జరిగింది చూశాం కదా, మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని ఎవరికీ చెప్పకుండా ఏర్పాటు చేశాను. మీరు లోపలికి రండి. రండి రండి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమీ కారు అని ఎప్పుడూ మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయిన మనిషి తిరిగి వస్తాడని ఏ నమ్మకంతో ఎదురు చూసావమ్మా? నువ్వెందుకమ్మా తలదించుకుంటావు? తలెత్తుకొని తిరిగేలా చెయ్యాలని నీకోసం బ్రతికే నేనున్నానమ్మా. ఎన్నిసార్లు మోసపోతావమ్మా? వయసు పెరిగితే అనుభవం పెరుగుతుందంటారు. ఒకసారి అతను చేసిన మోసానికి 21 ఏళ్ళు వచ్చాయి. ఇంకా అతన్ని ఎలా నమ్మావు? చిన్నప్పుడు
నువ్వే ఒక తేలు కథ చెప్పావు, గుర్తుందా? ఒక ముని నదిలో దిగి సంధ్యావందనం చేస్తుంటే అతనికి నీళ్లలో మునిగిపోతున్న ఒక తేలు కనిపించింది. అయ్యో అని దాన్ని చేతులతో తీశాడు. అది ఆ మునిని కుట్టి నీళ్ళల్లో పడింది. మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది. అలా కాపాడాలని ఆయన తీస్తున్న ప్రతిసారి కుడుతూనే ఉంది. దానికి తెలిసింది అదే కదా. ఆ బుద్ధి మారదని నువ్వు చెప్పిందే. ఆ తేలుకి ఆయనకి పెద్ద తేడా లేదమ్మా. నువ్వు నమ్మిన ప్రతిసారి అతను మోసం చేస్తూనే ఉంటాడు. ఎందుకమ్మా ఆయన ఒకడున్నాడని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటావు? భర్త కాబట్టి. కట్టుకున్న భర్త కాబట్టి నమ్మారు. వద్దు అని మీరెలా చెప్తారు? హేయ్, మధ్యలో నువ్వు మాట్లాడుకో. మరి మీరు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండాలా? నీకు సంబంధం లేని విషయం ఇది. ఆంటీకి సంబంధించిన విషయం అంటే నాకు సంబంధించిందే నేను ఫీల్ అవుతాను. నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. నేను మా ఆంటీ తరపున మాట్లాడుతున్నాను. నాకు కోపం వస్తే మంచివాడిని కాదు చెప్తున్నా. నాకు కోపం రప్పిస్తే నేను మంచిదాన్నే కాదు. అసలు అతను ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన ఏం చేశారో నాకు తెలీదు. ఆయన కోసం ఆంటీ బాధపడుతున్నారని నాకు తెలుసు. మా అమ్మ బాధని ఎలా తీర్చాలో నాకు తెలుసు. యు స్టే అవుట్ ఆఫ్ ఇట్. తెలిస్తే ఆంటీతో మాట్లాడరు, నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. ఆయనతో మాట్లాడమా? అది ఈ జన్మకి జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రేపు వ్రతం కదా బావా, పూజ సామాన్లన్నీ కడుగొస్తున్నాను. ఉదయం అంటే హడావుడైపోతుంది కదా. నువ్వు నిద్రపోవాల్సింది. భార్యమణి మీద చెయ్యి వేసుకోకుండా పడుకుంటే నిద్రొస్తుందా నాకు? నీ పక్కన పడుకోవాలి, నీతో కాసేపు కబుర్లు చెప్పుకోవాలి, నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండాలి. అప్పుడు గాని నిద్ర రాదు. నువ్వు మాత్రం నీకేం పట్టనట్టు నీ పనులు నువ్వు చేసుకుంటూ ఎలా తిరగలుగుతున్నావు? ఇంకెవరైనా ఈ మాట అనొచ్చు గాని నువ్వు ఈ మాట అనకూడదు బావా. ఏం పట్టనట్టు కనబడుతున్నానా నీ కంటికి? నా కళ్ళల్లోకి చూస్తూ ఈ మాట ఎలా అనగలిగావు? బాధని మర్చిపోయి పనులు చేసుకోవడం లేదు బావా. బాధను మర్చిపోవడానికి పనులు చేసుకుంటున్నాను. ఏదో ఒక వ్యాపకం లేకపోతే నువ్వు నాకు దూరమైపోతావన్న ఆలోచనలు నా నరాలు తెగిపోయేలా చేస్తున్నాయి బావా. నేనన్న మాట నీకు బాధ కలిగించుండొచ్చు. నా బాధను కూడా నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటావు, ఎలాంటి గండం నుంచైనా బయటపడ్డానికి పోరాడతావు. అందుకే నిన్ను చేతులు పట్టుకొని అడుగుతున్నాను, నన్ను మాత్రం వదలకు. యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్న సతీ సావిత్రిలా నన్ను దక్కించుకో. అలెక్కి మెడలో తాళి కట్టబోయి చివరి క్షణం వరకు నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. అందుకే కదా అక్క వచ్చి వ్రతం గురించి చెప్పేసరికి నేను చాలా సంతోషపడిపోయాను. వ్రత బలం, వ్రత ఫలితం మనకి దీవెనలవుతాయి. 1 minute అవని.
సడన్ గా ఈ చీర ఎందుకు తెచ్చావు? రేపు వ్రతంలో కట్టుకోవాలని తెచ్చాను. ఎలా ఉంది? నా బావ మనసంత అందంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్, ఆంటీ అంకుల్ నీతో అస్థికల్ గురించి చెప్పే ఉంటారు. పంతులు గారితో కూడా మాట్లాడారు. అస్థికల్ని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా నదిలో కలిపేస్తే దోష నివారణ జరుగుతుందని చెప్పారు. మనోహరి గారు, దోష నివారణ కోసం మీరు ఆల్రెడీ గుమ్మానికి తాయితేదో కట్టారు కదా? తాయితేంటి మనోహరి? అదేనండి, ఇంట్లో రోజుకొక కొత్త సమస్య పుడుతోంది కదా, ఏమైనా దోషం ఉందేమోనని మనోహరి గారు తాయిత్తు కట్టారు. అమర్, ఇవాళ నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు పూజ చేసిచ్చారు. మంచిదే అంటే కట్టాను. కానీ తాయెత్తు కట్టి ఊరుకోలేం కదా. దోష నివారణ జరగాలంటే అస్థికల్ని కలపాల్సిందే. ఏమంటావా అమర్? పంతులు గారు కూడా చెప్పారు మనోహరి, మంచి రోజు చూసి ఆ అస్థికల్ని నదిలో కలిపేద్దామని చెప్పారు. 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఆ ముహూర్తం గురించి మాకెవరికి చెప్పలేదు కదా మేడం? వెళ్ళేటప్పుడు నాకు చెప్పాడులేరా తోడు. అమర్, రేపెలాగూ పూజ కోసం గుడికెళ్తాం కదా, ఒకసారి పంతులు గారితో మాట్లాడి ఎల్లుండి మంచి రోజైతే ఆ రోజే కార్యక్రమం ముగించేద్దాం. సరే నాన్న. అమర్, అది 6 అస్థికలు ఎక్కడున్నాయి? స్మారక భవనంలో ఉన్నాయి. అక్కడ జాగ్రత్తగానే ఉంటాయి కదా మరి? అస్థికలు లాకర్లో ఉంటాయి. దాని కీస్ నా దగ్గర ఉంటాయి. సో నేను తప్ప ఇంకెవ్వరూ దాన్ని తెరవలేరు. దొరికేసావే అరుంధతి, నీ పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంగారు పడకండ్రా, పానిక్ అవ్వకండి. నేనే ఏదో ఒకటి సెట్ చేస్తా. మనోహరి ఆంటీ, ఆంటీ నేనంటే మీకు ఇష్టమే కదా? ఇష్టమే అని నాకు తెలుసు. ఆ కింద పడినవన్నీ తీసి నీట్ గా సర్దావా ఆంటీ ప్లీజ్? నేను దీనికి పనులు చేసి పెట్టాల్సి వస్తుంది. కర్మ. మనోహరి ఆంటీ, నీట్ గా సర్దేయండి. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. పిల్ల రాక్షసులు.
ఈ టైంలో నీలా ఉంటే బాగుండేది. తప్పదు కదా. అయ్యో, ఇన్నున్నావు ఏంటి? ఇదేదో డైరీలో ఉంది. ఎవరితో అయ్యి ఉంటుంది? ఓ, చచ్చిందందా? అబ్బో, బాగానే రాసినట్టుంది. ఏం రాసిందో చూద్దాం. ఇదేంటి? ఇది చచ్చాక రాసిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కోసం పోగొట్టుకున్న పరువు చాలు, ఇంకా నీ కోసం పోగొట్టుకోవడానికి ప్రాణం తప్ప ఏది లేదమ్మా, ఏది లేదు. ఏమండి రఘు, ఏంట్రా మాటలు? మాట్లాడిస్తోందమ్మా. తను ఎదుగుతున్న ఎదుగుదలను చూసి తట్టుకోలేక మాటలు తన్నుకొనొస్తున్నాయి. నువ్వింత స్థాయికి ఎదుగుతావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. నాన్న, నేను చెప్పేది నిజం నాన్న. మిమ్మల్ని ఎలా నమ్మించాలి నాన్న? ఆపు రామలక్ష్మి. నా జీవితంలో నేను చూడకూడదనుకున్న కన్నీళ్ళని నా అన్న కళ్ళల్లో చూపించావు. అయినా నీ మనసు మారట్లేదా? ఆ కన్నీటికి కారణం నువ్వు కాక మరొకరు అయ్యుంటే తల నరికి అన్న కాళ్ళ దగ్గర పెట్టేవాణ్ణి. అన్న కూతురు కాబట్టి బతికిపోయావు. అయినా కన్యాదానం చెయ్యనంటేనే అంత బాధపడ్డావే. ఆ మాట అన్నప్పుడు నా అన్న ఎంత బాధపడి ఉండాలి. అనిపించడానికి నువ్వెంత బాధ పెట్టుండాలి. ఊరందరి ముందు ఘనంగా చేయాల్సిన పెళ్లిని చాటుగా గుళ్ళో చేయాల్సిన స్థాయికి నువ్వు నా అన్నని దిగజార్చావు. చివరికి నీ పెళ్లికి కూడా రాలేను అన్నట్టుగా బాధ పెట్టావు. ఇంకా బాధపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నా చూడ్డానికి నేను సిద్ధంగా లేను. నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా అనేది అనవసరం. ఆ ప్రశాంత్కిచ్చి పెళ్లి చేస్తానని అన్నయ్య మాటిచ్చాడు. ఆ మాట నిలబడాలి,
ఆయన గౌరవం కూడా నిలబడాలి. నీ కథలకి కన్నీళ్ళకి కరిగిపోవడానికి ఇంకా సిద్ధంగా ఎవరూ లేరు. ఈ పెళ్లి జరుగుతుంది అంతే. అందుకు ఎవరు అడ్డొచ్చినా అడ్డంగా నరికేస్తా. ఇంకా చూస్తారేంటి? వింటుంటే చెప్తూనే ఉంటుంది. ముహూర్తం టైం అవుతుంది, బయలుదేరండి. అన్నయ్య, నీ మాటే శాసనం. అదే జరుగుతుంది. నేను జరిపిస్తానన్నయ్య. పదనన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ కోడలు పిల్ల, అబ్బాయితో వెళ్ళమ్మా. వెళ్ళరా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఓం శతమానం భవత శతాయ పురుషస్యతేంద్రి ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛితా ఫలసిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. రామలక్ష్మి, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు రామలక్ష్మి. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎన్నో రోజుల కల ఇది. ఈరోజు నెరవేరుతున్నందుకు దేవుడికి 1000 ప్రదక్షిణలు చేసినా కూడా తక్కువే. కాసేపట్లో నువ్వు నా సొంతం కాబోతున్నావన్న ఊహే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రామలక్ష్మి, నిన్ను మనసారా ప్రేమించాను. కానీ నా మనసులో మీరు లేరు. నేను నిన్ను ప్రేమించలేదు. అవసరం లేదు. నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరమే లేదు. అయినా నీ ఇష్టాలతో నాకేం పని? రేపు పెళ్ళైన తరువాత నా ఇష్టాలనే నీ ఇష్టాలుగా మార్చుకోవాలి. నువ్వు నన్ను ప్రేమించకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. నా గుండెల్లో ఉండాల్సిన అవసరం ఏం లేదా? గుండెల్లో ఉండాల్సిన అవసరం లేదు. నీ గుండెలపైన ఉంటే చాలు. రామలక్ష్మి, నన్నే కొడతావా? నిన్నే కొట్టాలి. అసలు ఈ దెబ్బ ఇప్పుడు కాదు. ఎప్పుడైతే నాకు మత్తు మందిచ్చి నా జీవితాన్ని పాడు చేయాలని చూసావో అప్పుడే కొట్టాల్సింది. కాని ఆ ఎదవ పని చేసిన నీచుడివి నువ్వే అని తెలియక పొరపాటున శౌర్య సార్ మీద చేయి చేసుకున్నాను. అందుకని కాబోయే మొగుండని కూడా చూడకుండా కొడతావా? పెళ్ళయ్యాక రఘురాం కూతురు మొగుణ్ణి కొట్టిందంటే బాగోదు కదా. అందుకే పెళ్లికి ముందే కొట్టాను. జాగ్రత్త. పైకి నాజుగ్గా కనిపిస్తుంది కానీ చేతి దెబ్బేండి ఇంత నొప్పిగా ఉంది. అమ్మో, ఎందుకైనా మంచిది ఆ 3 ముళ్ళు వేసే వరకు దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీ గారు,
గౌరీ గారు ఏమైంది మీకు? ఏమైందండి? బా అదే అడుగుతున్నాను, ఏమైంది మీకు అని. అది నేను ఈ ఇంటికి మీరు ఇంతకు ముందు ఎప్పుడో వచ్చినట్టు, ఈ ఇంటిని చూసినట్టు, ఈ ఇంట్లో మీరు ఉన్నట్టు, ఈ ఇల్లు మీ సొంతం అన్నట్టు అనిపిస్తుంది కదా. అదంతా మీకెలా తెలిసిపోయిందండి? మొన్న వచ్చినప్పుడు నాకు కూడా అదే ఫీలింగ్ అండి. మీకు కూడా అనిపించిందా? కానీ ఇద్దరికి ఒకేలా అనిపించడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట. ఆ లెక్కన మీ పిచ్చి నాకైనా వచ్చుండాలి, లేదా నా పిచ్చి మీకైనా వచ్చుండాలి. ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి పిచ్చాసుపత్రిలో చూపించుకుందామా? ఇది నోరు కాదండి, గులకరాళ్ళ డబ్బా. పదండి. అమ్మయ్యా, నీట్గా తుడిచేశాను. లేదంటే జడ్డే సార్ కోప్పడతారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి లోపల? ఎవరు కావాలి? జెండే గారు ఉన్నారా? శంకర్ గారు, శంకర్ గారు, ఏంటండి అలా అరిచి పరిగెత్తుకుంటూ వచ్చేసారు? లేకపోతే ఏంటండి, ఆవిడ అరిచిన అరుపుకి నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే పరిగెత్తుకొచ్చేసాను. అవునా, సరిపోయింది. మీరు పరిగెత్తుకుని వచ్చేసరికి నేను అర్థం కాక వచ్చేసాను. మంచి పని చేశారు. ఏమైంది? లక్ష్మి, 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 లక్ష్మి. అఖిల్ వాటర్ తీసుకుంటా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. చూసాను, చూసాను. ఎవరిని చూసా? ఫోటోలో ఉన్న వాళ్ళని చూసాను. ఏ ఫోటో? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, చెప్పండి సార్. చూడు, ఒక్క 10 నిమిషాలు మన ఇంట్లో పనివాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇక్కడికి రావద్దు, సరేనా? వెళ్ళు. లోపలికి రండి. మొదటిసారి ఇంట్లోకి వస్తున్నారు కదా, కుడికాలు లోపల పెట్టి రండి. రండి, రండి, రండి. అక్కడ కూర్చోండి, కూర్చోండి. ఎన్నాళ్లకు మీ ఇంట్లోకి మీరు అడుగుపెట్టారు ఆర్య?
ఒకసారి మీరు వచ్చే ముందు ఫోన్ చేసి ఉండాల్సింది. అంటే ఈవెంట్ ప్లాన్ డిస్కస్ చేద్దామని అనుకోకుండా ఇలా వచ్చేసాము. ఓకే, అసలు మన ప్లాన్ ఏంటో చెప్పండి. దిస్ ఇస్ ద ప్లాన్ సార్. ఇది సార్. చాలా బాగుంది, వెరీ గుడ్. ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోదాం. ఓకే సార్, మీ రిక్వైర్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. ఒక రిక్వెస్ట్ ఉంది. రిక్వెస్టా? ఏంటి సార్? రేపు పిల్లలు బాధ్యతలు తీసుకోగానే మీరిద్దరూ వాళ్ళని ఆశీర్వదించాలి. మేమెందుకండి, ఎవరైనా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే సరిపోతుంది కదా. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. మీ అమ్మా నాన్న లేకపోయినా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చాలా బాధ్యతగా పెంచారు. అమ్మా నాన్న లేని పిల్లల బాధ మీకు తెలుసు. అందుకే ఆ పిల్లల్ని అమ్మా నాన్న అనే భావనతో దీవించాలి. మీరేమంటున్నారో మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు దీవిస్తే వాళ్ళకంతా మంచే జరుగుతుందని ఆశ. కాదనకండి ప్లీజ్. మీరు మరీ అంతలా బతిమాలక్కర్లేదండి, బ్లెస్సింగ్సే కదా, ఇచ్చేస్తాం, తీసుకోమనండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాం సార్. రావాలనే కోరుకుంటున్నాను. అదే రేపు ఈవెంట్కి ముందుగా రావాలంటున్నాను. భలేవారు సార్, మేం లేకుండా ఎలా జరుగుతుంది? అన్నీ మేమే దగ్గరుండి చేయాలి కదా. వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. మళ్ళీ ఆవిడ వస్తే జాగ్రత్తగా చూసుకోండి. త్వరగా రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేము మోసం కావాలని చేయట్లేదు ఐశ్వర్య గారు. నిజం తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. ఆవిడకు ఏం కాకూడదనే మేము దాస్తున్నాం. అవునక్క, పాప పుట్టిందని అమ్మకు చెప్పొద్దని నేనే వీళ్ళని బ్రతిమిలాడుకున్నాను. దానికి కారణం తనకి మనవరాలు పుడితే అమ్మ చస్తానని నాకు చెప్పడం. అందరం కూడా నిత్యం మేమెన్నో టెన్షన్లు పడుతూ భరిస్తూనే ఉన్నాం. మీ అమ్మగారికి తెలియకుండా చేస్తున్నాం. వాళ్ళే అమ్మ కోసం అంత చేస్తున్నారక్క. నువ్వు నాకు తోడబుట్టిందానివి, అమ్మ రక్తం పంచుకొని పుట్టిందానివి. అమ్మని కాపాడుకోవాలని నీకు ఉండాలి కదా. అసలు నీకిప్పుడు మీ అమ్మగారికి తెలియడం వల్ల మీకొచ్చే ప్రయోజనం ఏంటో చెప్పండి. ఆస్తి మొత్తం శేషమ్మ గారికి వెళ్తుంది. మీ అమ్మగారు తట్టుకోలేక ఆవిడకేమైనా కావచ్చు. ఇందులో మీరు సాధించేదేముందో చెప్పండి. నిజమే కదక్క. అమ్మకి తెలీదనుకో, మనకు అమ్మే ఉంటుంది. ఆస్తి ఇద్దరికి సగం సగం వచ్చేలా కోర్టు చేస్తుంది. నాకు ఆస్తి మీద ఆశ ఎలాగో లేదక్క. ఆ 50 కోట్లు నువ్వే తీసుకో. దయచేసి అమ్మకి నిజం తెలియకూడదు ప్లీజ్. ఇదేదో బానే ఉంది. అమ్మకు తెలిసేలా చేసినా నాకొచ్చేదేముంది బూడిద. ఆ శేషం మీద ఇస్తది అన్నది కూడా నమ్మకం లేదు. 50 కోట్లు ఇస్తానంటే వదులుకుంటానా? ఐశ్వర్య, ఆలోచించండి. ఆస్తి కూడా మీకే ఇస్తామని చెప్తున్నారు కదా. అర్థమైంది. ఇప్పుడు మీరెందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. నేను అమ్మ కోసం ఆవిడికి ఇది తెలియకుండా దాస్తాను. థ్యాంక్ యూ ఐశ్వర్య. థ్యాంక్స్ అక్క. తమ్ముడు, 50నే కొద్దిగా. నీకే అక్క. థ్యాంక్స్ రా. మరిప్పుడు అమ్మకేం చెప్పాలి? పుట్టుమచ్చి అన్నట్టు చెప్పాలి. చెప్తాను. సరే పదండి. పద. అక్కేది ఇంకా రాలేదా? వస్తున్నా. నిజమేంటి ఇప్పుడు తేలిపోద్ది.
అమ్మా పుట్టుమచ్చానమ్మా. అమ్మా ఇది పుట్టుమచ్చే. నీ మనవడికి పుట్టుమచ్చుంది. అవునా? అవునమ్మా, ఇద్దరికి ఒకే చోట పుట్టుమచ్చుంది. ఫోటోలు చూసి మనమే ఏదేదో అనుకుని పొరపాటు పడ్డాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, అమ్మా ఏమైంది? కాఫీ కప్పు కింద పడింది, కాలు కాలిందిరా. అమ్మా క్రాంతి తడిబట్ట తీసుకురా. సరే పూజ. అత్తయ్య, అయ్యో అమ్మా ఆ ఫోటో ఇలా ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు. బాబు తీసుకో. మీరు వచ్చిన పని అయిందిగా, మీరు వెళ్ళండి. సరేనమ్మా, నేను వస్తాను. ముందు శాంపుల్ ప్రింట్ వేసి ఆ తర్వాత మీరు ఓకే అంటే అప్పుడు ప్రింటింగ్ స్టార్ట్ చేస్తాను. సరే అండి. ఏమండి, ఒక నిమిషం ఆగండి. నేను కూడా పూజలాగే పోస్టర్ వేయించాలి. నువ్వు పోస్టర్లు వేయించడం ఏంటి? పూజ తన చెల్లెల కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, నేను చిన్నప్పుడే దూరమైపోయిన మా అక్క కోసం ఎదురు చూస్తున్నా కదండి. అందుకే పూజకి లాగే మా ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. పూజలాగే నేను కూడా ప్రింటింగ్ వేస్తే మా అక్క నాకు దొరుకుతుంది కదండి. సరే అమ్మా, ఫోటో తీసుకురా. అలాగేనండి. ఏమి ఫోటో దొరికిందా? అత్తయ్య, దొరికింది. ఇలా ఇచ్చేస్తే ఎలాగే? బయట అసలే మబ్బుగా ఉంది. ఆయన తీసుకెళ్లేటప్పుడు వర్షం పడి ఫోటో పాడైపోతే ఉండు. రాసేసావా? ఇటు ఇప్పుడు తీసుకెళ్ళివు. వర్షం వచ్చినా ప్రాబ్లం ఉండదు. తీసుకో. సరే అత్తయ్య. ఇదిగోండి, ఇందులో ఫోటో ఉంది. ప్రింట్ చేయాల్సిన మ్యాటర్ కూడా ఉంది. సరేనమ్మా, ఈ 2 ప్రింటింగ్లు ఒకేసారి స్టార్ట్ చేస్తాను. వస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న పంపిన మా మేనత్త ఫోటో, ఇక్కడున్న అత్తమ్మ ఫోటో రెండు సేమ్. అంటే అంటే మీ మేనత్త పేరు కూడా సుమతే సీత. అంటే నాన్న చెల్లెలే నా మామ అమ్మ. అంటే అత్తమ్మ నా మేనత్త. అంటే మామ నా మేనత్త కొడుక, నా సొంత బావా. దేవుడా, ఇది నిజమేనా? అత్తమ్మా, ఇది కల కాదు కదా? నువ్వు నిజంగా నా మేనత్తవా? సీతా, మామకి విషయం చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు కాదు, చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాను, చెప్పాల్సిన చోటే చెప్తాను. మామా, సీత ఏమైంది? సీత, సీత, మామా ఏమైంది? ఎందుకింత సంతోషం? ఏమనుకోకు మామా, కాసేపు నన్ను ఇలాగే ఉండనివ్వు. వదులు సీత, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడని మామా. బాగుండదు సీత, ఇది మన బెడ్రూమ్ కాదు. నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. ఇది మన ఇల్లు. నువ్వు నాకే సొంతం మామా, నువ్వు నా వాడివి. ఆపు సీత, ఏంటి పిచ్చి ఆనందం? ఈరోజు ఏమైంది నీకు? చెప్పలేను మామా, ఇప్పుడే ఏమీ చెప్పను. ఎందుకింత ఎగ్జైట్మెంట్? ఏమైంది? మామా, నువ్వు నా కోసం ఒక పని చేస్తావా? ఏంటి? కాదనకుండా చేయాలి మామా. ఏంటో చెప్పు. మనం వెంటనే మా ఊరు వెళ్ళాలి. ఎందుకు సీత? ఎందుకు ఏంటి అని అడగొద్దు, మనం వెళ్ళి తీరాలి మామా. అంత అర్జెన్సీ ఏంటి సీత? ప్లీజ్ మామా, కారణం అడగొద్దు. అది కాదు సీత, ఈ రోజు మనకి చాలా ముఖ్యమైన రోజు. మా ఊళ్ళో నీకు జీవితంలో మర్చిపోలేని బహుమతి చూపిస్తాను. మర్చిపోలేని బహుమత? అవును మామా, వెలకట్టలేని బహుమతి, నువ్వెంతో సంతోషించే బహుమతి. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూస్తున్నావు కదా, అంతకు రెట్టింపు సంతోషమిస్తాను నీకు. త్వరగా మా ఊరు వెళ్దాం మామా. సరే సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ లోపు నువ్వు కూడా రెడీ అవ్వు. థ్యాంక్స్ మామా, లేట్ చేయకు, త్వరగా వచ్చేయి. ఓకే. అత్తమ్మా, నువ్వే నన్న మేనత్తవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మనకి ఏదీ కలిసి రాలేదు శిఖర, టోటల్ గా అప్సెట్. డాక్టర్ గారు మెడిసిన్స్ తీసుకోమన్నారు. ఇప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోదాం. అవునమ్మా, కాను పయ్యేంత వరకు నిన్ను కంటికి రెప్పలా మేం చూసుకుంటాం. విష్ణుని మీ ఇంటికి ఎలా తీసుకెళ్తారు రాణెమ్మా? కృష్ణకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? మా కూతుని మా ఇంటికి తీసుకెళ్లి చూసుకుంటామంటే తప్పే ఉందమ్మా. ఆవిడకన్నీ తప్పుగానే కనిపిస్తాయి బావగారు. అదేంటి బేబీ, విష్ణుకి ఇప్పుడు 3వ నెలే కదా, 5వ నెల రావాలి, మన ఇంట్లో సీమంతం చెయ్యాలి. అప్పుడు కదా విష్ణుని పుట్టింటికి పంపిస్తాం. ఏం రాణెమ్మా, నీ చేతుల మీదుగా ఎన్నో శుభకార్యాలు జరిగాయని గొప్పలు చెప్పుకుంటావు. ఇంత చిన్న విషయం నీకు తెలీదా? విష్ణుని చూసుకోవాలన్న తొందరలో ఆ విషయం మర్చిపోయిన వదినా. మీరింకా చాలా విషయాలు మర్చిపోయారు. మీ ఇంట్లో ఏసీ లేదని మర్చిపోయారు, సరైన బెడ్ లేదని కూడా మర్చిపోయారు. కనీసం విష్ణుకి మంచి భోజనమైనా పెడతారా? ఏదో ఆ కోట బియ్యం తెచ్చి వండి పెడతారు, అంతేగా? మా పేదరికాన్ని అంతలా వెక్కిరించక్కర్లేదత్తయ్య.
మాకు ఉన్నంతలోనే పెడతాము. కడుపులో ఉన్న వాళ్ళకి ఉన్నంతలో పెడితే సరిపోదు కృష్ణ. ఏమైనా పుష్టిగా పెట్టాలి. నెల నెల చెక్కింగ్లు స్కానింగ్లు చేయించాలి. చాలా ఖర్చవుతుంది. అదంతా మీ వల్ల అవుతుందా? అవును శ్రీకాంత్, విష్ణుని మన ఇంటికే తీసుకెళ్దాం. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కావాలంటే డాక్టర్ని డైలీ వచ్చి చెక్ చేయమని చెప్దాం. డెలివరీ వరకు విష్ణుని చూసుకోవడానికి ఒక నర్సుని అపాయింట్ చేద్దాం. విష్ణుకి మన ఇంట్లో ఏ లోటు ఉండదు. నువ్వు వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకో. బాధపడకు రాణమ్మా. మీరు కోరుకున్నట్టుగానే శ్రీమంతం అవగానే విష్ణుని తీసుకెళ్ళిపోదురు గాని అప్పటి వరకు మా ఇంట్లోనే ఉండనివ్వు. అలాగే అన్నయ్య గారు. విష్ణు మన ఇంట్లో ఎందుకు మేడం? పుట్టింటికి పంపించేస్తే దరిద్రం వదిలిపోతుంది కదా. దాన్ని కడుపుతో పుట్టింటికి పంపించకూడదు. దాని కడుపు పోగొట్టి పంపించాలి. అందుకే అది మన ఇంట్లో ఉండాలి. ఇంటి వారసుని ఇవ్వలేకపోయిందని విష్ణుని పర్మనెంట్గా పుట్టింటికి తరిమేయచ్చు. మీరు సూపర్ మేడం. మీరు బయలుదేరండి. పద విష్ణు. విష్ణు దా. పద విష్ణు. అమ్మా విష్ణు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురువుగారు, అయితే పునర్జన్మ ఎత్తిన గాయత్రక్కకి వచ్చే గండం వల్ల నైని కన్నబిడ్డని కలుసుకోబోతోందన్నమాట. ఇది జరిగి తీరుతుంది. తన కన్న కూతురు కాబట్టి ఎదురయ్యే గండం గురించి నైనికి తెలియటం లేదు. లేదంటే ఈ సత్యాన్ని మనతో తనే చెప్పేది. బాబుగారు విన్నారు కదా, అమ్మగారు కలుస్తున్నారు. ఇన్నాళ్ళకి నా బిడ్డని చూడగలుగుతున్నాను. అవునండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇంతకీ ఆ గండం ఎలా వస్తుందో చెప్పలేదు గురుగారు. ఇంటికే వస్తుంది. ఇంటికా? ఏదో పార్సెల్ వస్తుందన్నట్టు అంత తేలిగ్గా చెప్తారేంటి గురువుగారు? మమ్మీ, మనకేమైనా ప్రాబ్లం ఉంటుందా? సమస్య రావాలి, అప్పుడేగా దాన్ని పరిష్కరించుకోగలం. అంటే స్వామి, గండం ఇంటికొస్తే ఒకటికి 2-3 సమస్యలు రావచ్చు కదా, మీకు తెలియదు కాదు. ఇల్లు కాకపోతే గెస్ట్ హౌస్ కి వెళ్ళమనటానికి గండమేమి మన వాచ్మెన్ గణపతిరావు కాదు బావుగారు. మాకు తెలుసులే అమ్మా, ప్రతి మాటలో ఎంతో అర్థం ఉంటుంది. అది సామాన్యులకు అర్థం కాదు. అవునులే, మోసం చేసి కోట్లు కొట్టేసిన వాళ్లే తెలివిగల వాళ్ళు. నువ్వు ఇంకా విషయం మాట్లాడుకో. ఎవరి భయం ఎవరి బాధ వాళ్ళకుంటాయి. ఇంటికొచ్చే గండం ఇక్కడ నుంచి గమ్యస్థానాన్ని మారుస్తుంది. అక్కడికి నైని వెళ్ళవలసి ఉంటుంది. విశాలాక్షమ్మ వారి అండ ఉండుగాక
జయోస్తు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ నన్నెందుకు ఆగమన్నట్టు? ఎవరికైనా ఆపద వస్తుందంటే నువ్వెంత వేగంగా పరుగులు తీస్తావో నాకు తెలుసు. ఇప్పుడు నీ కాళ్ళకి బ్రేక్ వేయడానికి కారణం ఏంటంటే ఎక్కడో ఉన్న నీ తొలిబిడ్డ అలియాస్ గాయత్రక్కకి పునర్జన్మలో గండం వస్తుందని గురువుగారు చెప్పారు. పువ్వు కూడా ఇచ్చారు కదా? అవునరా. దాన్ని ఆధారం చేసుకుని నైని పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్తుందట. కాని దాన్ని దాచిపెట్టుకోవడానికి అది మిఠాయి కాదు. వారం రోజులు ఉండడానికి రెండో రోజు వాడిపోతుంది. ఈలోపే నేను నా బిడ్డని చేరుకుంటాను. నువ్వు త్వరగా వెళ్ళాలి అనుకుంటే ఆపద కూడా త్వరగా వచ్చేస్తుంది. మరి అది ప్రాణగండమే కావచ్చు. నేను ప్రాణాలతో ఉండగా నా బిడ్డకేమీ కానివ్వను. ఈ ప్రయాసలో నీ ప్రాణమే పోతే నా కూతురైతే బ్రతికే ఉంటుంది నీ అంతు చూడ్డానికి. మరి తమ్మి విషయాలు నువ్వు లేవని గుండెలు బాదుకుంటాడు కదా? అలా చేయరు. ఎందుకంటే బాబుగారి గుండెల్లో నేనెప్పటికీ ఉంటాను. మమ్మీ, వాట్ ఏ లవ్ మమ్మీ. రోమియో జూలియట్, సలీం అనార్కలి మాదిరి వీళ్లు కూడా చరిత్రలో నిలిచిపోతారేమో కదరా? ఎక్స్క్యూజ్ మీ అత్తయ్య అండ్ బావగారు. మాది ప్రేమ చరిత్ర అవునో కాదో గాని మీది మాత్రం రక్త చరిత్ర అయి తీరుతుంది. ఒక్కసారి గనక నేను నా పెద్ద కూతుర్ని కలిశాను అంటే తనని ఇంటికి తీసుకొస్తాను. ఇక్కడికొచ్చింది అంటే మీకు చావు వచ్చినట్టే. గండం ఉందా లేదా అని జాతకాలు తిరిగేయాల్సిన అవసరమే లేదు. మీ పెద్ద కొడుకు మీకోసం గొయ్యి తీస్తే చాలు. నువ్వు ముయ్యడానికే. మీ అమ్మ శవాన్ని గోతులో వేసి కప్పేయడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ప్రాజెక్ట్ గురించి నేను చెప్పకపోయినా మీ అందరికీ తెలిసే ఉండాలి. ఆ ప్రాజెక్టు మొదలుపెట్టడానికి నేను ఎంతగా ఆరాటపడుతున్నానో ఆ ప్రాజెక్ట్ని సంపాదించడానికి మీరు కూడా అంతే ఆత్రంగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. కాకపోతే టెండర్లు వేసి తక్కువ కోటిచ్చి ఈ ప్రాజెక్ట్ని ఎవ్వరూ సాధించలేరు. ఈ ప్రాజెక్టు దక్కించుకోవడం అంటే అంత సులువైన పని కాదు. ఎందుకంటే ఏదటం తెలిసిన ప్రతి ఒక్కరూ ఒలింపిక్స్లో కప్పు సాధించలేరు. వంట తెలిసిన ప్రతి ఒక్కరూ సూపర్ చెఫ్ అనే పేరు తెచ్చుకోలేరు. పనిలో నిష్ణాతులై ఉండాలి. పని మీద శ్రద్ధతో మెలగాలి. చేసే పని గొప్పగా చెయ్యాలి అనే సంకల్పం మనసులో ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ప్రాజెక్టు అందుకోవడానికి అర్హులని నేను భావిస్తున్నాను. అలాంటి వాళ్ల కోసమే
నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కొంచెం అనారోగ్యం పాలవటం మూలాన నేను ఈ రోజే అమెరికాకి తిరిగి వెళ్ళిపోతున్నాను. కానీ మీరందరూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను మొదలు పెట్టబోయే ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు నా కూతురు చూసుకోబోతోంది. తను రేపే అమెరికా నుంచి ఇండియా రాబోతోంది. ఈ ప్రాజెక్టుకి ఎవరైతే సరైన వాళ్ళో, ఎవరు సమర్థులో తెలుసుకుని వాళ్ళకే ఈ ప్రాజెక్టుని అప్పగించబోతోంది. ఈ ప్రాజెక్టు బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసి నేను వెళ్ళిపోతున్నాను. అలాగే ఇకపై ఇండియాలో నా వ్యాపారాలకు సంబంధించిన విషయాలన్నీ తనే చూసుకోబోతోంది. ఓకే, థ్యాంక్ యూ. అవును, మీలో మిత్రానందన్ ఎవరు? నేనే సార్. ఓ, గ్లాడ్ టు మీట్ యూ. సార్, నేను మీకు ముందే తెలుసా? తెలుసుకున్నాను. ఇక్కడ అర్జున్ ఎవరు? సార్, నేనే సార్. ఓ, కానీ నా గురించి మీకు... నీ గురించి కూడా తెలుసుకున్నాను. అన్నీ నాకు తెలుసు. కమాన్. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ బాయ్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ అమ్మాయే నా కూతురు. ఒకరోజు పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగి అచేతనంగా బెడ్ మీద పడుకునుంది. నా కూతురే గనక ఇప్పుడు నా పక్కనుండుంటే నాకెంతో సహాయపడేది. నా కూతురు చేయాల్సిన పని నువ్వు చేస్తావమ్మా? లక్ష్మి, దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అర్జున్ గారు, జేఎంఆర్ గారి ఆశయాన్ని నెరవేర్చడానికి నేను సంయుక్తగా రావడంలో అర్థం ఉందేమో, కానీ సంయుక్త రూపంలో నా కుటుంబాన్ని మోసం చేయడం ఇంకా తప్పుగానే అనిపిస్తుంది. మనం చూసే ప్రతిదానికి రెండు కోణాలుంటాయి. ఒకటి మంచి కోణం, రెండోది చెడు కోణం. రామాయణంలో రాముడు రావణాసురుణ్ణి చంపడం నువ్వు హత్యగా పరిగణిస్తావా? అది దైవం యొక్క ధర్మంగా భావిస్తావా? అది దైవం యొక్క ధర్మం. మరి రాముడు ఒక ప్రాణం తీశాడు. అలాంటప్పుడు రాముడు హత్య చేశాడని నువ్వెందుకు భావించడం లేదు? రాముడు రావణాసురుణ్ణి చంపింది మంచిని కాపాడడం కోసం, నీతిని గెలిపించడం కోసం. అందుకే రాముడు చేసింది నాకు హత్యగా అనిపించడం లేదు. నువ్వు చేసేది కూడా అంతే లక్ష్మి. నువ్వెవరికి హాని చేయడం లేదు, ఎవరికి ద్రోహం చేయడం లేదు. నీ భర్తని కాపాడడం కోసం ఒక మార్గం ఎంచుకుంటున్నావు. నీ చెల్లికి ఒక మంచి జీవితం ఇవ్వడం కోసం ఒక ముందడుగు వేస్తున్నావు. నీ కుటుంబం క్షేమం కోసం ఒక సాహసం చేస్తున్నావు. నువ్వు చేసేది నీ స్వార్థం కోసం కాదు, అందరి మేలు కోసం చేస్తున్నావు. అచ్చం ఆ శ్రీరాముడు చేసినట్టే. చాలా థ్యాంక్స్ అర్జున్ గారు. ఎందుకు లక్ష్మి? నేను చేసేది తప్పో ఒప్పో తెలియని పరిస్థితుల్లో నాకు సరైన హితబోధ చేశారు. దట్స్ ఓకే లక్ష్మి. నా జీవితంలో నేను ఏం సాధించానో నాకు తెలీదు,
ఎంత గొప్ప జీవితం అనుభవించానో కూడా నాకు తెలీదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను అర్జున్ గారు. ఏంటది? అర్జున్ అనే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. చాలా థ్యాంక్స్ అర్జున్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.